ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము డిసేబుల్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ యువర్ ఐడీ దగ్గర ఐడీ ఎర్రర్ అంటే ఓకే. ఇంతకుముందుకు రికవరీ వీడియోస్ చూడొచ్చు. అలా ఎర్రర్ కాకుండా ఇలా సబ్మిట్ ఆన్ అప్పీల్ ఆన్ అనుకుంటూ డేట్ చూపిస్తది. సో, ఇలానే చూపిస్తుంది. సో, ఇక్కడ నుంచెల్లి అకౌంట్ ముందుకు రావట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచెల్లి అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడనైతే మనం వీళ్ళ వాట్సాప్ చాట్‌లోనే చూస్తున్నాము. వీళ్ళ అకౌంట్ మనము మార్నింగ్ 7:50కి మనం లాగిన్ అయ్యాము. ఐడీ సబ్మిట్ చేస్తే సేమ్ ఇలాగా మనకి యూస్ సబ్మిటెడ్ ఆన్ అప్పీల్ ఆన్ 25th April 2026 అని చూపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు టుడే అనే ఉంది. ఇక్కడ మీరు డే టు టైం చూసుకోవచ్చు. అంటే మనం కరెక్ట్గా అకౌంట్ లాగిన్ అయ్యి ప్రాసెస్ చేసి 12 hours అవుతుంది. సో ఇప్పుడు 12 hours తర్వాత మనం అకౌంట్ లాగిన్ అయ్యి చూస్తే చూడండి, అకౌంట్ మనకి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అకౌంట్ నేమ్ చూడొచ్చు, రేవంత్ 076 అనేది మనకి క్లారిటీగా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి పైన అకౌంట్ నేమ్ వాళ్ళది నేమ్ ఫీడ్ అయితే చూసుకోవచ్చు. సో మరి ఈ సబ్మిట్ అప్పీల్ అనే దగ్గర నుంచి మనకి అకౌంట్ ఎలా ఓపెన్ అయింది, అది కూడా 12 hours మనకి ఎలా ఓపెన్ అయింది అంటే ఒక చిన్న ప్రాసెస్ చేసిన తర్వాత వీళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ వచ్చింది. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. యూ కెన్ యూజ్ రేవంత్ 076 అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం క్లారిటీగా కూడా అకౌంట్ చూసుకుంటే అకౌంట్ నేమ్ కూడా అందులోనే ఉంది. సో మరి ఇక్కడ అప్పీల్ దగ్గర నుంచి మనకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఈ లింక్ ఎందుకు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనేది మీకు క్లారిటీగా నేను ఇలా జీమెయిల్ ఓపెన్ చేసి మీకైతే నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము మార్నింగ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మనం లాగిన్ అయ్యాం కదండి. 7:50కి లాగిన్ ఐడి సబ్మిట్ చేస్తే అది యాక్సెప్ట్ అయిపోయింది. ఎర్రర్ అని కాకుండా యాక్సెప్ట్ అయిపోయింది. ఇలాగా అప్పీల్ అని చూపిస్తూనే ఉంది. సో చాలాసేపు వెయిట్ చేసినాం, ఎందుకంటే ఈ మధ్యలో కొంతమందికి 10-20 minutes లోపే లింక్ కూడా వస్తుంది కదా, అలా వెయిట్ చేసినాము. అయినా కూడా లింక్ రాలేదు. సో లింక్ రాకపోయేసరికి నేనేం చేశాను అంటే ఇక్కడ నుంచి వీళ్ళ జీమెయిల్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ కూడా కనిపిస్తుంది 6:56 PM యూ ఆర్ బ్యాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని ఇక్కడ మనకి అకౌంట్ నేమ్ కూడా చూపిస్తుంది. సో మనం ఎర్లీ మార్నింగ్ ఐడి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏం చేసామనంటే ఇక్కడ చూడవచ్చు, మనము మెయిల్ సెండ్ చేసాము. చూసారు కదా, 7:44కి మనము ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్కి మనము మెయిల్స్ అనేది సెండ్ చేసాము. ఇక్కడ మీరు టైం కూడా చూడవచ్చు, 7:44 AM 7:44 AMకి మనం 2 మెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేసాము. సో మెయిల్స్ ఏం సబ్మిట్ చేసామనేది కూడా ఇక్కడ మీరు క్లియర్గానే అయితే చూడవచ్చు. సో ఇంతకుముందుకు వీడియోలో కూడా మీకు నేను చెప్పాను మెయిల్స్ ఎలా సబ్మిట్ చేయాలి, మనం ఏం ప్రూఫ్స్తోని అటాచ్ చేయాలి అనేది క్లారిటీగా చెప్పాను కదా. సో ఈ విధంగా నేను 2 మెయిల్స్ అయితే సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నేను వీళ్ళకి ఏమైనా మెసేజ్ పెట్టానంటే ఒక 48 hours అయితే వెయిట్ చేయండి, అలాగే మీరు మెయిల్స్ కూడా చెక్ చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే మనము అప్పీల్ చేసాము అంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఈ విధంగా యాక్సెస్ మెయిల్ అనేది ఎనీ టైం రావచ్చు. సో అలాగా మనం కనుక మెయిల్ దగ్గర జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఇలా లింక్ వచ్చినప్పుడు ఈజీగా మనం రికవరీ చేసుకోవచ్చు. సో మనకి వెంటనే రాలేదు కాబట్టి నేను ఇలాగా అప్పీల్ చేసిన తర్వాత ఏది మెయిల్స్ అనేది పంపించిన తర్వాత 48 hours వెయిట్ చేయండి అని చెప్పాను. కానీ ఇందాకనే మళ్ళీ మనకైతే ఒక మెయిల్ అయితే వచ్చింది అని చెప్పారు. ఇక్కడ చూడండి, మనకి యూ కెన్ యూజ్ అకౌంట్ అని చూపిస్తూ కింద లాగిన్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనము మెయిల్లో కూడా చూసుకోవచ్చు. మనకి సేమ్ ఇదే మెయిల్ 6:56 PMకి వచ్చింది. జస్ట్ ఒక 1 hour అవుతుంది మెయిల్ వచ్చి. సో 1 hour అయినా కూడా లింక్ ఎక్స్పైర్ అవ్వకుండా మనకి వర్కౌట్ అయింది. ఎందుకంటే నేనే ఇప్పుడు లాగిన్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేసి నేను లాగిన్ అయ్యాను. అది కూడా మీరైతే క్లియర్గా చూడొచ్చు. చూడండి ఇక్కడ యూ కెన్ యూజ్ అకౌంట్ నేమ్ చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ taking the time to request a review. We reviewed your account and found that the activities on it ఫాలోయింగ్ అవర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని చూపిస్తూ ఇక్కడ లాగిన్ చేయమని చూపిస్తుంది. సో లాగిన్ చేసాము, మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి ఓపెన్ అయిపోయింది. సో కాబట్టి మీరు కూడా ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన రిక్వెస్టింగ్ మెయిల్స్ అనేది కనుక కరెక్ట్గా చేశారనుకోండి, సో మీ అకౌంట్ కూడా ఇదే విధంగా లింక్ వచ్చి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఎవరికి పంపించాలి అనేది మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోలోనే అకౌంట్ ప్రాబ్లమ్కి రిక్వెస్టింగ్ మెయిల్స్ ఎలా పంపించాలి, ఎవరికి పంపించాలి, అక్కడ మనము ఏమేమి అటాచ్ చేయాలి, దాన్ని ఎలా ఫిల్ చేయాలి అని మొత్తం కూడా చూపించాను. సో ఆ వీడియోని అయితే మీరు చూసి రికవరీ చేసుకోండి.